హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే ఫైనలీ ధర్మస్థల ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 నేను ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ఫస్ట్ పార్ట్ 1 చూసి ఇది పార్ట్ 2 చూడండి. పార్ట్ 1 వీడియో వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, విజిట్ చేసి తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. సో మేము డైరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గరికి ఇటుకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి లోపలికైతే ఎంట్రీ లేదన్నమాట. ఇక్కడ ఓన్లీ విఐపి దర్శనం ఉంటుంది. సో అక్కడ అండ్ మేము నార్మల్ దర్శనం కాబట్టి సైడ్కి వచ్చేసామన్నమాట. ఇటుపక్క ఉంది నార్మల్ దర్శనం. చూడండి, అక్కడ ప్రతి బోర్డు పైన రాసి ఉంటుందన్నమాట, వే ఆఫ్ దర్శనం, ఇక్కడ దర్శనానికి వెళ్ళాలి, ఇక్కడ అన్నదానం ఉంటుంది అనేసి. సో చూడండి, ఇక్కడ లెఫ్ట్లో ఉంది. మేము వచ్చేసి లెఫ్ట్లో ఫుల్ వెళ్ళిపోయామన్నమాట. మా లక్ ఏంటంటే రష్ లేకుండే. చూడండి, జనాలు అనేది తక్కువ ఉండే, క్యూ మాత్రం లేకుండే. క్యూ ఉంటే అంతే. మేమైతే మార్నింగ్ 6:30కి వచ్చామన్నమాట. మార్నింగ్ 6కి ధర్మస్థలకి రీచ్ అయ్యాము, బస్ దిగామన్నమాట. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అంతకుముందు నేత్రావతి రివర్కి వెళ్ళి అక్కడంతా స్నానం చేసి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చేందుకు మాకు 12:30 అయ్యింది. అండ్ మేము టిఫిన్ అయితే చేయలేదు, డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. సో లంచ్కి డైరెక్ట్ లంచ్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇంకా 1 o'clock 12:30 అయ్యింది మాకైతే. సో చూడండి, రష్ అయితే లేకుండే, చూడండి క్యూ లేదు. సో మేము డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అలా మాకు చాలా టైం సేవ్ అయ్యింది. మీరు కూడా ఎప్పుడన్నా రావాలంటే చూసుకొని రండి. రష్ ఉండే టైంలో వస్తే ఇంకా మార్నింగ్ మొత్తం ఇంకా డే మొత్తం క్యూలోనే ఇక్కడ కూడా ఉంది చూడండి, వే ఆఫ్ దర్శనం అనేసి. సో మేము అలా బోర్డులు చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. చూడండి, క్యూ అయితే అస్సలు లేదు. సో మాకైతే చాలా టైం అంతా సేవ్ అయిపోయింది. మీరు ఎప్పుడన్నా పండగల టైము ఏమన్నా వస్తే, లేదంటే స్కూల్ హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో వస్తే మాత్రం అంతే, క్యూలోనే సగం డే మొత్తం, సగం కాదు రోజంతా మేబీ అయిపోతుందన్నమాట. చూడండి, మాకైతే దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మేమైతే ధర్మస్థలానికి ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి మాకు సరిగ్గా తెలియలేదు ఎలా అనేసి. మేమైతే బస్ అయితే దిగేసాము, మార్నింగ్ 6 కల్లా దిగేసామన్నమాట. దిగేసి ఏం చేయాలో అర్థం కాలేదు, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాలా లేదా రూమ్ బుక్ చేసుకొని ఎలా అనేసి. సో మేము ఫస్ట్ లోపలికి వచ్చి చూద్దాము అనేసి ధర్మస్థల టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నామన్నమాట. వచ్చేందుకు మాకు ఇంకా మేము కొంచెం కనుక్కొని అండ్ ఫ్రెష్ అప్ అవ్వాలి అనేసి ఇంకా అందరూ నేత్రావతి రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. అండ్ అప్పుడు మాకు తెలిసింది నేత్రావతి రివర్లో అందరూ స్నానం చేసి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయేసి మళ్ళీ దర్శనానికి వస్తారనేసి. సో మేము ఇంకా అలాగే చేద్దామనేసి, అండ్ అక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో ఆటో అంకుల్ని అంతా అడిగేసి మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అక్కడ వెళ్ళేసి ఇంకా ఆడేసి కొంచెం చాలా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగుంది నేత్రావతి రివర్ అయితే. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయేసి ధర్మస్థలానికి వచ్చేసామన్నమాట. చూడండి, ఇంకా లోపలికైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. అండ్ దర్శనం చేసుకొని మేమైతే లంచ్కి అండ్ ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేసే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా ఛానల్ని కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ నేను మరికొత్త వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తుంటాను అన్నమాట. అన్ని వీడియోస్ చూసేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నేత్రావతి రివర్ది కూడా వీడియో నేను ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చింటాను. ప్లీజ్ విజిట్ చేసి తప్పకుండా చూసేసి ఆ వీడియోకి కూడా లైక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.